గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు కొనసాగుతుంది. రాయదుర్గం దర్గా దగ్గర 39 ఎకరాల ప్రభుత్వ భూమిలో కట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. ఇక వనస్థలిపురం ఇంజాపూర్లోనూ రోడ్డును ఆక్రమించి కట్టిన నిర్మాణాలను నేలమట్టం చేసింది. ఏపీ మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్కు హైడ్రా షాక్ ఇచ్చింది. ఇక ప్రభుత్వ స్థలంలో కట్టిన ఫామ్ హౌస్ను కూల్చివేసింది. చెరువుల కబ్జాలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై కొరడా జులిపిస్తోంది హైడ్రా. హైదరాబాద్లో పలు చోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చేశారు హైడ్రా అధికారులు. రాయదుర్గం దర్గా దగ్గర 39 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను నేలమట్టం చేశారు. అనుమతి లేని లేఅవుట్లలో రోడ్లను నిర్మిస్తూ ప్లాట్ల అమ్మకాలు చేపట్టింది నాగ్నే ఎస్టేట్ సంస్థ. చెరువును కూడా కబ్జా చేసి ప్లాట్లుగా అమ్మినట్టు గుర్తించింది హైడ్రా. తాము రోజూ క్రికెట్ ఆడుకునే గ్రౌండ్లో ప్రస్తుతం ఆడుకోనివ్వడం లేదని స్థానిక యువకులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో కబ్జా డ్రామా బయటపడింది. వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా ఆఫీసర్లు అక్రమంగా కట్టిన నిర్మాణాలను కూల్చేసి అక్కడ ప్రభుత్వ భూమిగా గుర్తిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా భారీగా పోలీసులను మోహరించారు. వనస్థలిపురం ఇంజాపూర్లో పలు కాలనీలకు వెళ్లే రోడ్డును స్కూప్స్ ఐస్ క్రీం నిర్వాహకులు ఆక్రమించారు. ఈ విషయంపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పాట్కు చేరుకున్నారు ఆఫీసర్లు. రోడ్డుకు అడ్డంగా నిర్మించిన పలు నిర్మాణాలను కూల్చేశారు. ఎవరూ ప్రభుత్వ భూముల జోలికి వెళ్లొద్దని హెచ్చరించారు హైడ్రా అధికారులు. ఎవరైనా ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కావాలని దీనిని కోర్టులో ఉందని చెప్పేసి ఒక చాకు చూపించి కరెక్ట్ సర్వే రిపోర్ట్ ను కూడా హైడ్రా అందివ్వలేదు. లేఅవుట్ ప్రకారమే హైడ్రా నడుచుకుంటుంది. ఎవరు భూములు కబ్జా తీసుకోవట్లేదు. హైడ్రా ఎవరు భూములకి ఇబ్బంది కలగజేయట్లేదు. కేవలం రోడ్డును రోడ్డుగానే యథాతథంగా ఉంచుతున్నందుకు మనందరం కూడా ఇక్కడ కాలనీ అసోసియేషన్స్ కానీ అందరూ కూడా హైడ్రాకు ధన్యవాదాలు చెప్తున్నాం. హైడ్రా పోయినా కమిషనర్ సార్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత శోభనాథేశ్వరరావు సార్ పోయిండు, కంప్లైంట్ ఇచ్చిండు. మాకు రంగనాథ్ సార్ 24 గంటల పార్క్ కూడా పెట్టించిండు, రోడ్డు తీపించిండు. ఆ సార్కు మాత్రం మేము రుణపడి ఉంటాం. ఆంధ్రప్రదేశ్ మైలవరం తెలుగుదేశం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు షాక్ ఇచ్చింది హైడ్రా. హైదరాబాద్ కొండాపూర్ సర్వే నెంబర్ 79లో 39 ఎకరాల్లో నిర్మించిన వసంత కృష్ణ ప్రసాద్ ఫామ్ హౌస్ ను కూల్చివేసింది. ప్రభుత్వ స్థలం ఆక్రమించి ఫామ్ హౌస్ తో పాటు ఆఫీస్ నిర్మాణం చేపట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. విచారించిన హైడ్రా నిజమేనని తేలడంతో అక్రమంగా కట్టిన ఫామ్ హౌస్ ను కూల్చేసింది. సర్వే నెంబర్ 79లోని భూములపై సుప్రీంకోర్టులో చాలా కాలంగా కేసు నడుస్తోంది. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ అక్రమ నిర్మాణాలు చేపట్టి అద్దెకు ఇచ్చారని గుర్తించారు హైడ్రా అధికారులు. తాజాగా ఈ అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ బోర్డులు ఏర్పాటు చేశారు. సర్వే నెంబర్ 79లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినా పట్టించుకోకుండా నిర్మాణాలు చేశారని గుర్తించారు. దీంతో 39 ఎకరాల్లో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ నిర్మించిన కమర్షియల్ షెడ్లను కూల్చేసింది హైడ్రా. ప్రభుత్వ భూములు కబ్జాకు గురి కాకుండా హైడ్రా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. అక్రమ కట్టడాల కూల్చివేతతో హైడ్రా అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు చెబుతున్నారు.